విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన బీజేపీ మద్దతిస్తున్న టీడీపీ జనసేనకు ఓటు వేయడం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అన్నారు వైసీపీ విశాఖ అభ్యర్థి బొత్స ఝాన్సీ. ఎన్నికల ప్రచారం చివరి రోజున స్టీల్ ప్లాంట్లో ర్యాలీ నిర్వహించారు ఝాన్సీ. స్టీల్ ప్లాంట్ కార్మికుల 3 ఏళ్ల దీక్షను అవమానించే విధంగా కూటమి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దక్షిణ భారతంపై మోదీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు మరికొద్ది గంటలే ఉంది, ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలంటూ అభ్యర్థించారు బొత్స ఝాన్సీ. స్టీల్ ప్లాంట్ ని వేళ పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు మొత్తం దయచేసి ఆలోచన చేయండి. గతంలో బొబ్బిలి విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కూడా మరి స్టీల్ కమిటీలో ఉండి ఆ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి మినీరత్నాలుగా ఉండేదో దాన్ని నవరత్న స్టేటస్ తీసుకెళ్లి ఎక్స్పాన్షన్ చేసి 9,680 కోట్లతో దీన్ని తీసుకుని దీని సామర్థ్యాన్ని పెంచి మరి నాయకులు యూనియన్ నాయకులు అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. దాన్ని మరింత శక్తివంతంగా తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి పెంచిన ఘనత ఆ రోజు చేస్తే ఈ రోజు దీన్ని కావాలనుకున్న అవసరమైన క్యాపిటల్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ వాటిని స్టెప్ మదర్ ట్రీట్మెంట్ తో ఈరోజు మనం చూపించి మన సంస్థని మూసివేసి అమ్మద్దామని ఆలోచనతో దురదృష్టం చాలా ఇలా భారత ప్రధాని మనకు కాపాడాల్సిన పోయి మన దక్షిణ భారతంలో మన తాలూకా మన సెంటిమెంట్ కూడా గౌరవించకుండా కనీసం మన కార్మికుల తాలూకా ఏ విషయాల్లో కూడా చూడకుండా ఈ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేద్దామని ఆలోచన చేస్తున్న వారికి బుద్ధి చెప్పడం